వాస్తవంగా పరిశుద్ధ పాటలను బట్టి దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. आइए हम बेथलेहम के बारे में जानने की प्रयास करेंगे. जो जानकारी मुझे पता है मैं उसको लेकर आपके सामने रखना चाहते हूँ. బెత్లెహేము విషయమై బెత్లెహేమును గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. हम देखते हैं मत्ती सुसमाचार, क्योंकि यीशु मसीह की जन्म के वृत्तांत में आप जब देखते हैं तो यीशु मसीह बेथलेहम में पैदा हुआ, ये बात हम सब जानते हैं. యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి మనం తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టినట్లుగా మనందరికీ తెలుసు. మరి ఈ బెత్లెహేము విషయమై మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తాము. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే మత్తయి సుసమాచారకి 2వ అధ్యాయకి పహలే వచనమే, రాజైన హేరోదే ధర్మందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తీర్పు దుఃఖన మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించుటకు వచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవడపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిని. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పారట. हम देखते हैं कि मत्ती सुसमाचार की 2रे अध्याय का 1 से लेकर 5 तक हम कल से यानी बेथलेहम के संदेश को सुनते जा रहे. पहली तारीख से क्रिसमस की संदेश, उसमें से हमने पिछले 2 दिन तो दूत के बारे में सुना था. 3 విషయ उसमें आपको साफ साफ याद होना चाहिए. పోయిన 2 దినాలు మనం దూత గురించి విన్నాం. అందులో 3 ప్రకార విషయాలు చెప్పబడ్డాయి. అవి మీకు సహజంగా గుర్తుండి అని నమ్ముచున్నాను. और అయితే ఈ దినాన మనం బెత్లెహేము గురించి తెలుసుకోబోతున్నాము. आज के दिन हम बेथलेहम के बारे में जानने जा रहे हैं. तो हम देखते हैं कि मत्ती सुसमाचार 2रा अध्याय 1 से लेकर 5 तक. हेरोदेस राजा के दिनों में जब यहूदियों के बेथलेहम यीशु का जन्म हुआ तो पूर्व से कई ज्योतिषी यरूशलेम आकर पूछने लगे, यहूदियों का राजा जिसका जन्म हुआ है कहाँ है, क्योंकि हमने पूर्व में उसका तारा देखा और उसको प्रणाम करने आए हैं. ये सुनकर हेरोद राजा और उसके साथ सारा यरूशलेम घबरा गया. तब उसने लोगों के सब प्रधानों, याजकों और शास्त्रियों को इकट्ठा करके उनसे पूछा, मसीह का जन्म कहाँ होना चाहिए. उन्होंने उनसे कहा, यहूदियों के बेथलेहम में, क्योंकि भविष्यद्वक्ताओं के द्वारा ये लिखा गया है. 6 वचन में लिखा है, हे बेथलेहम, तू जो यहूदा की प्रदेश में की, तू किसी भी रीति से यहूदा के अधिकारियों से सबसे छोटा नहीं, क्योंकि तुम में से एक अधिपति निकलेगा जो मेरी प्रजा इजराइल की रखवाली करेगा. यहाँ पे यही बात लिखा गया है कि यरूशलेम में उद्धारकर्ता यीशु पैदा होगा. हमने अभी जो पढ़ा है మనం ఇక్కడ చదువుకున్నాము, యెరూషలేములోనే రక్షకుడైన యేసు పుట్టబోతున్నాడు అనే విషయాన్ని. మరి రాజైన హేరోదు జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు, యూదుల రాజుగా పుట్టిన యేసు ఎక్కడ పుట్టాడు అని అడిగినప్పుడు ఆ రాజు భయపడిపోయి అక్కడున్న జ్యోతిష్యులందరినీ పిలిపించి, అధికారులు పిలిపించి, అసలు పుట్టే రక్షకుడు ఎక్కడ పుడతాడు అన్నప్పుడు వాళ్ళు ఆ గ్రంథాల్లో రాయబడిన మాటలను తీసి చదివి వినిపించారు. हम देखते हैं यहाँ पे जब हेरोद राजा के दिनों में यीशु मसीह का जन्म हुआ तो और जन्म हुआ तो वहाँ से तारा को देखकर ज्ञानी लोग पहुँच गया और हेरोद राजा से पूछा कहाँ पैदा होना चाहिए यीशु मसीह को. तब वो घबरा गया और अपने अधिकारियों को बुलाकर पूछा, शास्त्रियों से पूछा, उद्धार करता जो भी पैदा होने वाला यीशु कहाँ होने को लेकर लिखा गया है. तब उन्होंने पढ़कर सुनाया है कि फलाना जगह पैदा होगा, यानी कि यहूदा देश की बेथलेहम में. उन्होंने जो पढ़ के सुनाया है वो हमें पता है. वो మీకా का గ్రంథ మీకా పుస్తకము గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. మీకా का पुस्तक 5वें अध्याय के 2रा वचन में हम इस बात को देखते हैं. क्या लिखा है, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని రాయబడి ఉంది.
हम देखते हैं मीका का ग्रंथ 5वें अध्याय का 2 वचन में, हे बेतलेहम एफ्राता, यदि तू ऐसा छोटा है कि यहूदा के हजारों में गिना नहीं जाता, तो भी तुम में से मेरे लिए एक पुरुष निकलेगा जो इजराइलियों में प्रभुता करने वाला होगा, और उसका निकलना प्राचीन काल से वरन अनादि काल से होता आया है। ఇక్కడ బెత్లెహేమును గురించిన చర్చ, ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పుడతాడని రాయబడటం ఇది మనం చూస్తున్నాం। यीशु मसीह का पैदा होना बेतलेहम में, और यीशु मसीह बेतलेहम में ही पैदा होगा बोलकर मीका ने अपने ग्रंथ में पहले से लिख रखा है। इस बात को हम देखते हैं, ग्रंथों में लिखा है कि मीका का प्रवचन 3 प्रकार की मीका ने नबूवत किया था। గ్రంథాల్లో రాయబడి ఉంది, మీకా తన ప్రవచనాల్లో 3 విధాలు యెరూషలేము విషయమైన 3 విధాల ప్రవచనము చేసినట్లుగా రాయబడి ఉంది। 3 तरीके का उन्होंने नबूवत किया। एक तो हम अभी देख रहे जैसा बेतलेहम में यीशु मसीह पैदा होगा, ఒకటి ఏదైతే మనం చదువుతున్నామో యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేంలోనే పుడతారు। అయితే చూసాం అవును నిజంగా బెత్లెహేంలోనే यीशु मसीह यीशुक्रिस्त वार पुट्टारनी, सच्ची में हमने देखा बेतलेहम में ही यीशु मसीह पैदा हुआ है। दूसरा विषय में यरूशलेम को लेकर मीका ने नबूवत किया था, यरूशलेम जो है एक रेत का ढेरा जैसा बन जाएगा करके लिखा है। యెరూషలేము ఒక ఇసుక దిబ్బలుగా ఏర్పడుతుంది అని మీకా తన ప్రవచనాల్లో తెలియపరిచారు। అయితే మీకా ప్రవచించిన 100 సంవత్సరాలకే అది నెరవేరిందని గ్రంథాల్లో రాయబడి ఉంది। मीका ने इस बात को जैसा नबूवत किया, यरूशलेम जो है रेत का ढेरे बन के रह जाएगा करके बताया, उसी प्रकार 100 साल के बाद यरूशलेम का स्थिति ऐसा हुआ, वो पूरा हो गया। मगर एक और बात देखते हैं कि मीका ने जो नबूवत किया वो अभी पूरा होना बाकी है। ఇంకొక మాట మనం చూస్తాము, మీకా ప్రవచించిన ఒక ప్రవచనం ఇంకా నెరవేరటానికి समय ఉంది। అదేంటంటే मीका ग्रंथము 4వ అధ్యాయం। एक और नबूवत किया उन्होंने मीका ने, वो क्या था कि मीका का 4th अध्याय का पहली वचन ये पूरा होना अभी बाकी है, అది నెరవేర్చాల్సిన అవసరం ఉంది, అది అంత్య దినముల్లో జరగాల్సిన విషయము అక్కడ రాయబడి ఉంది। మీరు తర్వాత చదువుకోండి। वो अंतिम दिनों की खातिर लिखा गया है, वो आप बाद में पढ़ लीजिएगा। तो ये बेतलेहम के बारे में हम जानकारी लेने जा रहे। బెత్లెహేం గురించిన చరిత్రను మనం చూడబోతున్నాము। యెరూషలేముకి 9 కిలోమీటర్ల దూరంలో దక్షిణముగా ఉన్నదట ఈ చిన్న పట్టణము బెత్లెహేం। ध्यान से सुनिएगा, बेतलेहम जो है यरूशलेम के 9 किलोमीटर की दूर में दक्षिण की ओर है। दक्षिण की ओर एक छोटा सा गांव है। वही हम लोग अभी पढ़ा मीका में 5:2 में మనం చదివినట్లుగా మీకా 5:2లో స్వల్ప గ్రామము అని తెలుగులో ఉన్న, హిందీలో అయితే అంటాడు చిన్న చిన్న గ్రామాల పేరు చెప్పబడ్డప్పటికీ అందులో కూడా చేర్చబడినంత చిన్న గ్రామం అట బెత్లెహేం। మీరు హిందీ జాగ్రత్త చదివితే మీకు అర్థమవుతుంది। अगर आप हिंदी अच्छी तरह पढ़ोगे तो अच्छी तरह आपको समझ में आता है। छोटे छोटे गांव तो बहुत है, मगर उन छोटे गांवों में भी बेतलेहम को नहीं गिना गया। इसका मतलब इतनी ही छोटी गांव है बेतलेहम। आपको याद आने के लिए एक बार मैं और पढ़ के आपको बताऊंगी, समझ में आने के लिए हिंदी में। మీకు అర్థం కావటానికి తెలుగులో అయితే స్వల్ప గ్రామం అనే రాశాడు, కానీ హిందీలో చాలా స్పష్టంగా రాశాడు కాబట్టి హిందీలో చదివి వినిపిస్తాను। ఏ బెత్లెహేం ఎఫ్రాతా, यदि तू ऐसा छोटा है कि यहूदा के हजारों में गिना नहीं गया, तो भी तुम में से मेरे लिए एक पुरुष निकलेगा जो इजराइल का प्रभुता करने वाला होगा। कहता है यदि तू ऐसा छोटा है कि यहूदा के हजारों में गिना नहीं गया। यहूदा की कितने छोटे छोटे कस्बे हैं उनमें भी नहीं गिना गया, उतना छोटा कस्बा है ये। యెరూషలేము ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు అన్నిటికంటే కూడా చాలా చిన్నది। పల్లెటూరు అని రాయటానికి లేక చిన్నదని తెలియపరచడానికి కూడా వీలు కానంత చిన్నది। అందుకే అన్నాడు యద్యాపి అని అంటాడు, అయినప్పటికీ నువ్వు స్వల్ప గ్రామం అయినప్పటికీ ఇదిగో రక్షకుడు నీలో నుండి అధిపతి పుట్టబోతున్నాడు। आप में से उद्धारकर्ता एक अधिकारी पैदा होने वाला है करके लिखा है। यानी कि इसलिए कहता है, आपको समझाते हैं कि यरूशलेम की 9 किलोमीटर की दूर में दक्षिण की ओर ये छोटा सा బెత్లెహేం का गांव है। యెరూషలేముకి 9 కిలోమీటర్ల దూరంలో దక్షిణముగా ఉన్నదట యెరూషలేము, ఈ యొక్క చిన్న గ్రామం। అయితే సముద్రానికి
సముద్రానికి సంబంధించిన హెచ్చు తగ్గుల విషయంలో ఆలోచన చేస్తే సముద్ర మట్టానికి ఇది 2000 అడుగుల ఎత్తులో ఉందట. समुद्र की किनारे ऊंचाई से अगर नापा जाएगा तो यरूशलेम की वो 2000 फुट की ऊंचाई में है. कितने फुट की? 2000 फुट की ऊंचाई में है. अगर हम हमारी देश में जो हमारे लोग ठंडी इलाके में घूमने जाते हैं, మన ప్రాంతాల్లో ఈ చల్లటి ప్రాంతాల్లో కుల్లు మనాలి ఇలాంటి ప్రాంతాలు, ట్వైస్ ऐसे అలాంటి ప్రాంతాలు వెళ్తారు కదా డ్యూటీల పరంగాను లేక తిరగటానికి. ऐसे ऐसे जगहों में ट्वाइस हो गया, कुल्लू मनाली हो गया. कुल्लू मनाली तो काफी नजदीक है, ट्वाइस जैसा इलाका बहुत ऊंचा है, उससे भी और ऊंचा है. ऐसा जगह ड्यूटियां लगता है पुरुष वालों को. तो वो समुद्र की तट से 3000 फीट ऊंची है. इसी प्रकार यरूशलेम जो है समुद्र की तट से 2000 फीट ऊंची है. तो इतनी जगह में, इतनी ऊंची स्थान में है यरूशलेम. अगर तीसरे विषय में देखेगा तो जैसा ऊंचा स्थान में यरूशलेम है और उसके चारों ओर बहुत बड़ी तराई जैसा है, यानी कि वो पहाड़ ऊंचा में है, उस पहाड़ के ऊपर यरूशलेम छोटी सी और यरूशलेम बहुत बड़ा नगर है. उसमें दक्षिण की ओर बेतलहम है, मगर उसके चारों ओर यानी कि उस यरूशलेम की इस ऊंचाई के चारों ओर ढलान में इतनी हरियाली बनी रहती है कि आज भी वहां पे भेड़ बकरियां जाके बड़ी आराम से घास हर सीजन में खा सकता है, चरा सकता है. మనం యెరూషలేము సముద్ర తట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉందని చెప్తున్నాం. అయితే దానికి క్రింద భాగాన చాలా విశాలమైన మైదానం ఉండి ఆ మైదానంలో నేడు కూడా చాలా గొర్రెలు కానీ మేకలు కానీ లేక పశువులు వెళ్ళి ఇప్పటికీ కూడా, అంటే అది ఏ పరిస్థితి అయినా, కరువు కాలమైనా సరే, అది ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా కానీ సమృద్ధిగా పశువులకు మంచి ఆహారము దొరికే, అంటే మంచి మేత దొరికే ప్రాంతం అంట అది. అలాగా మనకు ఊహకు మనం ఆలోచిస్తే మనకు స్పష్టంగా ఆ యెరూషలేముకు ఎక్కడుంది ఈ ఊరు, యెరూషలేం ఎలా ఉంది మనం పోయి చూడక్కర్లా. మనం చాలా జాగ్రత్తగా వింటే మనకు అర్థమైపోతుంది ఆ యొక్క స్థితి, భూమి మీద యెరూషలేముకు ఉన్న స్థితి లేక బెత్లెహేం యొక్క స్థితి. हम जाके देखने की इतनी आवश्यकता नहीं है. अगर हम ध्यान से सुनेगा तो हमें समझ में आता है यरूशलेम और यरूशलेम की दक्षिणी ओर 9 किलोमीटर दूर में जो बेतलहम है, छोटा सा कस्बा है, और वो उसके यरूशलेम के चारों ओर ढलान में इतनी हरियाली है कि बहुत बहुत अच्छी हरियाली है. हर समय वहां पे चारा पशुओं की खातिर मिल सकता है. और दूसरी बात यह है कि బెత్లెహేం का अर्थ तो हमें पता है. రెండో మాట ఏంటంటే బెత్లెహేం అనగా అర్థం ఏంటి మనందరూ తెలుసు. చాలా సార్లు రూత్ పుస్తకం గురించి మనం చదువుతున్నప్పుడు बहुत पर्याय हम रूत की किताब के बारे में पढ़ते हैं तो वहां पे బెత్లెహేం का चर्चा आती है. బెత్లెహేం గురించిన సందర్భం వస్తూనే ఉంటది. అయితే బెత్లెహేం అనగా ఏంటి? రొట్టెల ఇల్లు. బెత్లెహేం का मतलब क्या है? रोटियों का घर. ఈ పేరు బెత్లెహేంకు రావడానికి గల కారణం మనకి ఇప్పటికే అర్థమై ఉండాలి. ये नाम बेतलहम को मिलने का कारण अभी तक हमें समझ में आना चाहिए, क्योंकि उसकी क्या उस बेतलहम की वहां क्या होता है? हमेशा हरियाली बनी रहती है. हमेशा हरियाली रहने के मतलब क्या है? अच्छी फसल होती है. वहां पे किसी चीज की कमी घटी नहीं, वहां पे पानी की कमी नहीं. इस वजह से वो हर समय बड़ी अच्छी, कोई भी रहे उस जगह में बड़ी अच्छी परवरिश हो सकती है. वहां पे किसी चीज की कमी नहीं है, बहुत हरियाली जगह है. इसलिए शायद उस जगह को बेतलहम करके नाम दिया होगा. ఆ బెత్లెహేముకి ఆ యెరూషలేముకి 9 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేం ఉన్నది. అది కొండ మీద ఉన్నది, ఎత్తైన ప్రాంతము, సముద్ర తట్టానికి 2000 అడుగుల ఎత్తులు ఉంది. అయితే దాని చుట్టుప్రక్కల ఉన్న ఆ లోతట్టు ప్రాంతం అంతా కూడా మంచి మేతతో కూడిన మంచి పచ్చదనం కలిగి ఉంది. కాబట్టి అక్కడ ఆహారానికి కానీ, భోజనాలకు కానీ, తిండికి కానీ, నీటికి కానీ కరువు లేని ప్రాంతం కాబట్టి, సమృద్ధి కలిగింది కాబట్టి ఆ బెత్లెహేముకి రొట్టెల ఇల్లు అని పేరు వచ్చి ఉండొచ్చు. समझ में आ रहे? और दूसरा देखेगा तो एक और विषय इसमें हमें समझना चाहिए. ఇది ఎఫ్రాతా అని కూడా పిలువబడుతుందంట. क्या बोलकर बुलाया जाता है? बेतलहम एफ्राता करके भी बुलाया जाता है. हम यहाँ पे दोनों जगह जब हमने पढ़ा था, एफ्राता का नाम भी हमें दिखाई देता. हम मीका का ग्रंथ में देखा तो वहां पे एफ्राता करके लिखा गया है. यानी कि एफ्राता बेतलहम क्यों बोला गया, इसका भी आपको जानकारी आगे मिलेगा. क्यों एफ्राता बोला, क्यों बेतलहम बोला. और एक और बात भी आती है, यहाँ पे
మత్తయికి దూసరి అధ్యాయమే. ఎందుకు బెత్లెహేం అన్నాడు, ఎందుకు ఎఫ్రాయిం చెప్తున్నాడు? ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి చూస్తే యూదా దేశపు బెత్లెహేం అని కూడా అంటున్నాడు. మళ్ళీ ఎందుకు యూदा देशम बेतलेहम अनाल्स వచ్చింది? यहाँ पे मत्ती सुसमाचार 2 अध्याय में देखेगा तो यहूदा देश की बेतलेहम करके भी बोला गया। क्यों इस तरह बोला गया, इस बात की हम देखेगा तो यहूदा देश की बेतलेहम इसलिए बोला गया है कि गलील में भी एक बेतलेहम है, गलील प्रांत में भी एक और बेतलेहम है, गलील అనే ప్రాంతంలో కూడా ఇంకొక బెత్లెహేం ఉందట. అందుకే ఇది యూదయలో ఉన్న ప్రాంతం గట్టి యూదా దేశపు బెత్లెహేమ అన్నాడు. ఇప్పుడు యూదా గలలి ఇవన్నీ అక్కడ ఉండి కూడా మీకు ఈ సందర్భంలోనే చెప్పడం జరుగుతుంది. यहूदा ये गलील ये प्रांत सारा कहाँ पे, इसी संदर्भ में आपको बताने की कोशिश करेंगे. ఇక్కడ చూడండి, अगर हम देखेंगे तो बेतलेहम एफ्राता के बारे में हम उत्पत्ति 35 अध्याय 19वें वचन में देखेंगे. ఆది కాండము 35వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ మనకు తెలిసిన ఒక సందర్భం కనిపిస్తుంది. वहां पे हम जानने वाला एक विषय दिखाई देते. రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. राहेल की मृत्यु हुआ, ये बेतलेहम की एफ्राता के मार्ग में दफना दिया गया. यहाँ पे भी हमें दिखाई देता है. अगर आप ज्यादा जानकारी पुराने नियम के पढ़ते हो तो मन लगा के पढ़ते हो तो बेतलेहम की चर्चा कई बार आएगा. మీరు గనక మనసు పెట్టి గనక బైబిల్ చదివితే గనక పాత నిబంధనని బెత్లెహేం గురించిన చర్చ చాలా చక్కగా కనిపిస్తుంది. ఇస్సాకును కూడా బెత్లెహేంలోనే పాతి పెట్టారు. इसाक को भी बेतलेहम में भी दफनाया. और हम देखते हैं रूत की पुस्तक 4 अध्याय का 11 और 12 वचन में दिखेगा तो रूत గ్రంథంలోని 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే అక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, वहां पे भी हमें दिखाई देता है. क्या लिखा है? 12 में देखेंगे. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యోధాను కనిన ఫిరెస్ కుటుంబం వలె ఉండునుగాక. यहाँ पे हम देखते हैं कि जैसा बोएज के द्वारा रूत को संतान होने पर और नयोमी को लेकर वहां के लोग कैसे आशीष दे रहे थे, इस बात को यहाँ पे लिखा हुआ. क्या लिखा हुआ? एफ्राता में तेरी बहुत ही समृद्धि बनी रही और बेतलेहम में तू नाम कमाएगा. इस तरह बोलकर इस जवान लड़की के द्वारा तुम्हें संतान दिए गए. उस संतान इस प्रकार तामार और यहूदा के जो फेरेस की संतान की तरह आशीष पाए करके यहाँ पे भी बेतलेहम की चर्चा हमें सुनाई देती है. तो भजनकार भी 132वीं భజన సంగీత 132వ కీర్తన 6వ వచనంలో చూస్తే అక్కడ కూడా మనకి బెత్లెహేమును గురించిన సందర్భం కనిపిస్తుంది. 132वीं భజన సంగీత 6వ అధ్యాయం में देखेगा तो 6వ వచन में అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలంలో అది దొరికెను. అంటే ఇక్కడ ఎఫ్రాతా గురించిన విషయం గురించి మీకు గుర్తు చేయాలని రాయబడుతూ ఉంది. ఎఫ్రాతా के बारे में आपको समझाने की कहाँ कहाँ बताने के लिए टिप्पणी में ये बता रहे. अगर आप पूरा బైబిల్ గ్రంథం में देखेंगे तो ఒకవేళ మీరు పూర్తి బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే బెత్లెహేము అనేది కనీసం 35 సార్లు మీకు కనిపిస్తుంది. अगर बेतलेहम के बारे में आप जानकारी रखना चाहते हो तो पूरा बाइबल ग्रंथ में आपको कम से कम 35 बार बेतलेहम के वर्णन किया गया है. खास करके हम लूका सुसमाचार 2 अध्याय का 5वें वचन में देखेगा तो లూకా సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో గనక చూస్తే ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే 5వ వచనంలో చివరి ఏముందంటే యూదా వారిలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అని రాయబడి ఉంది. क्या लिखा गया है? यहूदा के बेतलेहम के दाऊद के गांव में गया. यहूदा की बेतलेहम అనబడిన दावीद ऊर, यानी कि इस बेतलेहम को दूसरा नाम क्या है? दाऊद का गांव. बेतलेहम का दूसरा नाम क्या है? दाऊद का गांव. यानी कि क्यों? दाऊद वहीं पैदा हुआ है. कहाँ? बेतलेहम में. दाऊद कहाँ पैदा हुआ? दाऊद ఎక్కడ పుట్టాడు? ఇది బెత్లెహేము దావూదు ఊరు, దావీదు యొక్క ఊరు అని ఎందుకన్నారు అంటే దావీదు అక్కడే పుట్టాడు కాబట్టి. చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము, 1 సమూయేలు 16 అధ్యాయ 1 వచనం और 18 వచనం. 1 సమూయేలు 16వ అధ్యాయము 1 వచనము అలాగే 18వ వచనము చూస్తే అక్కడ మనకి దావీదు పుట్టుక గురించి కూడా మనకు అర్థమవుతుంది. అతను కూడా బెత్లెహేములోనే పుట్టాడు అని మనకు తెలుసు. కానీ మనం ఒక్కసారిగా వీటిని మైండ్కి తెచ్చుకోవాలి. ఎప్పుడు
ఇలా సందర్భానుసారంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి మైండ్లో బాగా ఫిట్ అయిపోతాయి. ये सारी बातें हमें पता है, इसके बावजूद हम भूल जाते हैं, मगर संदर्भ के अनुसार हम याद रखेगा तो हमारे दिमाग में अच्छी तरह बैठ जाता है. शायद आप सुनेगा तो बेतलेहम के बारे में कभी नहीं भूलेंगे. ఇప్పుడు కనుక జాగ్రత్తగా వింటే బెత్లెహేం గురించి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఇక్కడ పెహలా సమయం మొదటి సమయాలు 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖపడదువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేముడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. బెత్లెహేమీయుడైన యెషయి కుమారులలో ఒక్కడిని రాజుగా చేయడానికి నేను పంపుతున్నానని దేవుడు సమూయేలుతో తెలియపరుస్తాడు. परमेश्वर समूएल से बताता है कि कब तक तू इस साउल को लेकर दुखित होता रहेगा, मैं आप जल्दी से और तुर्की ले लो और उसमें तेल भर दो और बेतलेहम की निवासी जो यెషయి हैं उनकी पुत्र में से एक को राजा बनाने के लिए चले जाना करके बताता है. फिर इसी में 18 वचन में देखेगा तो ఇందులోనే 18వ వచనం చూస్తే, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయించగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడు. यहाँ पे क्या बताया जाता है कि देखो बेतलेहम की निवासी यెషయి के पुत्रों में से एक को मैंने देखा, वो बहुत बड़ा चमत्कार से बजाता है और बहुत युद्धशाली है, योद्धा है, वो बहुत अच्छी तरह बात कर सकता है, वो बहुत अच्छी बात करने में निपुण है, बड़ा सुंदर है करके उसके बारे में बताया गया. यानी कि ये इसके पिता और ये कहाँ के हैं, दाऊद बेतलेहम के हैं. समझ में आ रहे? इसलिए बोला లూకా సుసమాచార 2వ అధ్యాయం 5 में, అందుకే దావూదు బెత్లెహేము వాసి కాబట్టి బెత్లెహేములో పుట్టాడు, దావూదు ఊరని కూడా అందుకే అనబడుతుంది. ఆ విషయాన్ని మనం లూకా సువార్త 2:5 చూస్తున్నాం. इसी विषय को हम लूका सुसमाचार के 2:5 में देखते हैं. బెత్లెహేము ఊరు గల మరొక ఊరు గలిలీలో కూడా ఉంది. ఆ మాట మీరు గుర్తు పెట్టుకోవాలా. బెత్లెహేం की नाम से एक और गांव गलीली में भी है. इसलिए बताता है ఎఫ్రాతా బెత్లెహేం. అందుకే ఎఫ్రాతాలో ఉన్న బెత్లెహేము అనేది స్పష్టం చేయటం కోసము తెలియపరుస్తున్నాడు. ఇది బెత్లెహేము ఎఫ్రాతాలోనిది, గలిలీలోని బెత్లెహేము కాదు. आपको ये समझना चाहिए हमेशा एफ्राता बेतलेहम करके क्यों बोला गया. गलीली में भी एक और बेतलेहम है, इसलिए एफ्राता बेतलेहम करके बताए जा रहे हैं. यानी कि गलीली की बेतलेहम नहीं है, एफ्राता का बेतलेहम है. आजकल भी देखो कई नाम कई जगह हमें दिखाई देता है. दिल्ली में भी देखो जुड़वे नाम दिखाई देता है. इधर तो नाम तो सेम ऐसा नाम एक और जगह भी दिखाई देता है. हर जगह ऐसा इंसान को भी, इंसान में भी और प्रांतों में भी नाम इस तरह मिलता है. तो इसी प्रकार इसलिए इस बात को वर्णन करते हुए बताया गया है कि ये ఎఫ్రాతా కా బెత్లెహేమే. అందుకే చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇది ఎఫ్రాతాలో ఉన్న బెత్లెహేము. ఇంకా మనం చూస్తే ఇది యోధా దేశం బెత్లెహేము అని కూడా చెప్పాడు. ఏ బెత్లెహేము? యోధా దేశంలోని బెత్లెహేము. మనం చూసాం లూకా సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చూసాం యోధా దేశపు బెత్లెహేము అని. यहूदा देश की बेतलेहम करके भी लिखा गया. कहाँ यहूदा देश की बेतलेहम? यहाँ तो लिखा गया. अगर इतिहास में जाएंगे तो वहां पे भी हमें साफ साफ मिलेगा. యోధా దేశంలోనిదే బెత్లెహేము. అయితే దీని స్పష్టత గురించి మనం చరిత్రలోకి వెళితే కూడా అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే यहोशू की पुस्तक 19:15 में आगे अगर देखेगा तो वो यहूदा की ही बेतलेहम करके हमें समझ में आता है. యెహోషు की पुस्तक 19:15. యెహోషు పుస్తకము గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనము. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము 12 పట్టణములను వాటి పల్లెలను. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ఈ ప్రాంతాలు పల్లెలుగా చెప్తున్న ప్రాంతంలో బెత్లెహేము అని 12 ఉన్నాయంట. ఈ యొక్క ప్రాంతాలు పల్లి ప్రాంతాలు कितना है? छोटे छोटे कस्बे 12 है. उनमें से ये बेतलेहम गुड़ा, उनमें से ये बेतलेहम भी है. छोटे छोटे कस्बों में एक बेतलेहम भी है. हम ये कहाँ का? यहूदा करके बताया ना, यहूदा देश की बेतलेहम. ఇది యోధా దేశంలోని బెత్లెహేం రాయబడి ఉంది కదా. మనం ఇక్కడ చూస్తే 15 అధ్యాయం నుంచి अगर यहोशू का पुस्तक 15 अध्याय में देखेगा तो यहूदा की लोगों के लिए जो बांट दिया गया था ना, उसी की वंशावली में से लोगों को मिलता गया है ये जमीन.
यहूदा वंश के लोगों से बांटते बांटते जाएंगे तो जैसे उनके लिए चिट्ठी डाला गया था, हर लोगों को अलग अलग डाला गया था, वो हमें मिलता है कि उसी वंश में से इन लोगों को ये जगह मिली है बेतलेहेम। फिर इसके बाद हम देखेंगे ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఈ బెత్లెహేములో కూడా తూర్పుగా ఒక స్థలం ఉందంట 200 అడుగుల దూరంలో। బెత్లెహేమే చిన్న గ్రామము, బెత్లెహేమి बहुत छोटा सा गांव है। उस छोटा सा गांव की 200 फुट की दूर में 200 అడుగుల దూరంలో ఒక చిన్న స్థలం ఉందంట। ఆ స్థలములోనే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారట। उसी जगह में यीशु मसीह पैदा हुआ है। అందుకే ఈ జ్ఞానులకు చాలా కష్టమైపోయింది, इसलिए इन ज्ञानियों को बड़ा मुश्किल हो गया पहचानने के लिए। यहूदा देश बोला, फिर बेतलेहम बोला, इनको समझ में नहीं आया था। परमेश्वर ने वादा के अनुसार तारा भेजा, उस तारा ने उनको अगुवाई करा और रास्ता दिखाया, और रास्ते के अनुसार वो लोग जहां यीशु मसीह ठीक ठीक पैदा हुआ उस जगह में पहुंच गया है। ముందేమో యూదా దేశం అన్నాడు, తర్వాత బెత్లెహేం అంటున్నాడు। ఆ బెత్లెహేం కూడా ఎక్కడుంది? ఎరుషలేములోని యోధా దేశం అంటాడు, యోధా దేశంలోనే బెత్లెహేం అంటాడు। బెత్లెహేం కూడా యేసుక్రీస్తు పుట్టిన స్థలం ఎక్కడుంది? బెత్లెహేముకి 200 అడుగుల దూరంలో చిన్న కొంచెం స్థలం ఉంది, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడంట। पहले बोलता है इजराइल यरूशलेम का, यरूशलेम के यहूदा देश के बेतलेहम में 200 फुट की दूर में एक जगह है, वहां पे यीशु मसीह पैदा हुआ है। वहां पे आज भी एक सराय खाना भी है और एक మందిర్ भी है। అక్కడ ఈ దినం కూడా ఒక సత్రం ఉందట, ఒక మందిరం కూడా ఉందంట ఈ దినం కూడా। అంటే నేటికి అంటే ఈ చరిత్రాంశాలను రాసిన వారు 1993లో మేము సేకరించామని చెప్తున్నాడు। इस इतिहास को जिसने लिखा है उन्होंने कहा 1993 में हमने इसका जानकारी लिया करके बता रहे, यानी कि लगभग 28 साल पहले की बात है। సుమారు 28 సంవత్సరాల క్రితము అక్కడంట ఒక సత్రము ఒక దేవాలయము కూడా ఉంది, అంటే బహుశా ఇప్పుడు కూడా ఉండి ఉండొచ్చు అనుకుంటున్నా। తో ఫిర్ ఈ దేవాలయానికి అడుగునట, ఇది చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది। इसको एक अच्छी तरह याद रखने की विषय है। इस मंदिर की एक मंदिर भी है, एक सराय खाना भी है, ఒక సత్రం కూడా ఉంది, ఒక దేవాలయం కూడా ఉంది। అయితే ఈ మందిరానికి అడుగు భాగాన ఒక వేదిక ఉందంట। ఆ వేదిక మీద 22 దీపాలు ఎప్పటికీ వెలుగుతూ ఉంటాయంట। ఆ స్థలములోనే యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నాడని, ఇప్పటికి పుట్టాడు అని ఇప్పటికి కూడా ఖచ్చితంగా నమ్ముతున్నారంట అక్కడి ప్రజలు। बताता है कि बेतलेहम की 200 फुट की दूर में एक जगह है, वहां पे एक मंदिर है, और मंदिर भी है और वहां पे एक सराय खाना भी है। उस मंदिर के नीचे एक ऐसे मंडप जैसा है, मतलब थोड़ा ऊंचा स्थान, स्टेज जैसा समझो, मंदिर ऐसे मंडप जैसा है। उसके ऊपर 22 दिया जो है अभी तक मतलब जलाते रहते, वहां पे हमेशा जलता रहता है। उसी स्थान में यीशु मसीह पैदा हुआ बोलकर वहां का लोग अभी भी विश्वास से यीशु मसीह को जन्म स्थल करके मानते हैं। यीशु क्रिस्तु పుట్టిన స్థలం అని వాళ్ళు ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నారు। यानी कि हम यीशु मसीह पर భరోసా जो कर रहे ना, మనం ఏదైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామో అది వ్యర్థమైంది కాదు। हम जिस यीशु पर भरोसा रख रहे ना वो बेकार का विश्वास नहीं है। कई बार हमें शक होता है, कभी हमारी जिंदगी में संकट समस्या आता तो क्या मैं सही रास्ते में जा रहा हूँ, ఏదైనా మన సమస్యలు జీవితంలో ఎదురైనప్పుడు నేను వెళ్తున్న మార్గం సరైనదేనా, నా విశ్వాసం సరైనదేనా, సరైన దానిపైన నేను విశ్వాసం ఉంచానేనా, जो ठीक ठीक चीजें उस पर मैंने भरोसा रखा या धोखा में विश्वास रखा। इस तरह कई बार हम శంకా में పడి जाते हैं, చాలా సార్లు మనం సందేహానికి గురైపోతూ ఉంటాం। అలాంటి వాటికి దూరంగా ఉండటం కోసమే కొంచెం క్రీస్తుతో కూడిన చరిత్రను కూడా తెలుసుకోవాల్సింది। ఇలా ऐसी चीजों से थोड़ा परे हटने के लिए, अपने विश्वास को ही ठेस पहुंचाने वाला कोई शक आता तो उसे थोड़ा परे हटने के लिए कुछ मसीह की इतिहास का भी हम जानकारी रखना चाहिए। तो अच्छा है ये दिन जब क्रिसमस के संदेश सुन रहे तो रोज यीशु मसीह पैदा हुआ तो नहीं सुन पाएंगे। రోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అనే విషయాన్ని వినలేం కదా। మరి దేవుడు అందుకేనేమో మరి मत गुरुవులు అనండి, క్రైస్తవ్యంలో परमेश्वर ने इसलिए शायद धर्म गुरु बोलिए, जैसा आजकल हम पास्टर लोग बोलते, हमारे पूर्णियों में जो भी मताधिकारी है उन्होंने अच्छा निर्णय लिया,
कुछ लोग 1 महीने से क्रिसमस का माहौल बना लेते हैं और पूरा महीना क्रिसमस के संदेश सुनाते हैं. అందుకే కావచ్చు మత గురువులనండి లేక ఈ దినాల్లో మనం పాస్టర్లని చెప్పుకున్నా ఈ నెల సమయాన్ని ఒక మంచిగా క్రిస్మస్ ఆరాధనకు కూడిన సమయంగా క్రీస్తు పుట్టుక వెనుక క్రీస్తు పుట్టుక స్థలము లేక అప్పుడున్న మనుషులు అప్పుడున్న రాజ్యాలు ఆ చరిత్ర వాటన్నిటిని గురించి మంచిగా వివరించుకుంటూ మన విశ్వాసాన్ని బలపరచడానికి సహాయపడుతున్నాయి ఈ దినాలు. इसलिए ये दिन हमारी मदद में आता है कि ताकि हमारे विश्वास को मजबूत कर सके. जहां वो पैदा हुआ उस समय कौन सा राजा था, क्या क्या चल रहा था, हकीकत में ये जगह कहाँ है, ये सभी चीजों का जानकारी रखने से हमारे विश्वास और बढ़ता जाता है. यहाँ पे अब देखिएगा तो ये इजराइल की इस देश को इजराइल యొక్క ఈ దేశాన్ని 4 భాగాలుగా విభజించారట. ఇజ్రాయెల్ కి इस देश को యహూదా దేశ్ దేశ్ को యూదా దేశాన్ని 4 భాగాలుగా విభజించారంట. ఒకటేమో దక్షిణ భాగము, దాన్ని యోదయ అన్నారట. 4 भागों में बांट दिया इजराइल की इस देश को, यानी कि यहूदा की देश को. एक भाग को क्या बोला, दक्षिण की भाग, उस प्रांत को बोला యోదయ, ఆ ప్రాంతాన్ని యోదయ అన్నారు. రెండవది दक्षिणानिकी यानी कि दक्षिण की बाद मध्य भाग, यानी कि जो इजराइल की उस यहूदा की देश की बीच की भाग है, उस भाग को बोला है सामरई. दूसरा क्या है, सामरई. तीसरी जो है उत्तर की भाग को बांटा है कि गलली. उत्तर की भाग क्या है कि यहूदा देश में गलली. और चौथी जो है ఆగ్నేయ దిశ, ఆగ్నేయమున అంటారు, మనకి ఆగ్నేయ దిశ అంటారు. ఆగ్నేయ దిశలో ఇదూమై అనే ప్రాంతం అంటది. वो इदूमई की जगह. आग्नेय दिशा यानी कि पूर्व और दक्षिण की बीच की दिशा को, वैसे 4 दिशा हमें पता है, पूर्व पश्चिम उत्तर दक्षिण, ये तो सबको बाई हार्ट याद रहता है. మనకు 4 దిశలే తెలుసు, ఏంటి తూర్పు పడమర ఉత్తర దక్షిణ. కానీ इन चारों की बीच का भी दिशाएं हैं, वो ज्यादा बुजुर्ग लोगों को पता है, हम लोगों को इतना याद नहीं है. ఈ 4 దిశలకు మధ్యలో ప్రాంతానికి కూడా పేర్లు ఇవ్వబడ్డాయి. అవి పెద్ద వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలియదు. తో ఇక్కడ ఆగ్నేయ దశ అన్నాడు. ఆగ్నేయ దిశ అంటే అది తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్న ప్రాంతం అట. దాన్ని ఇదూమయి ప్రాంతం అని, ఆ ప్రాంతాన్ని ఇదూమయ ప్రాంతం, ఎలాగూ యోదయ ప్రాంతం, సమరయ ప్రాంతం, గలలయ ప్రాంతం అన్నారు, అలాగా ఇదూమయ ప్రాంతం అని అట్లా 4 భాగాలుగా ఇజ్రాయెల్ యొక్క యహూదా దేశాన్ని 4 భాగాలుగా విభజించారట. ये इजरायलियों की इस 4 भाग के यहूदा देश को 4 भाग के रूप में बांट दिया. तो एक तो दक्षिण की प्रांत में जो है उसको योदया प्रांत बोला, मध्य की हिस्सा को, बीच की हिस्सा को बोला समरिया, उत्तर में जो था उसको बोला गललिया, जो आग्नेय यानी कि पूरब और दक्षिण की बीच में जो दिशा दिखाती है उसको बोला युदुमया. तो यानी कि इसमें जो दक्षिण की ओर है ना, हमने सबसे पहले बताया था, ये दक्षिण की ओर यरूशलेम की 9 किलोमीटर की दूर में दक्षिण की ओर अभी हम वो यहूदा प्रांत बांटा गया. इजराइल की उस जगह को यहूदा प्रांत बांटा गया. ఇజ్రాయెల్ దేశాన్ని యోదా ప్రాంతంగా మార్చారు అని చెప్పినప్పుడు యెరూషలేము నుండి 9 కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా ఉందన్నాం కదా, అది ఖచ్చితంగా ఇక్కడ కూడా నిరూపించబడుతుంది. वो बात यहाँ पे ठीक साबित किया जाता है. कैसा, ये दक्षिण की बात को यहूदा बोला ना, దక్షిణానున్న ప్రాంతాన్ని యోదయ అన్నారు కదా. ఆ యోదయ దేశపు బెత్లెహేమా, इसलिए बोले यहूदा देश की बेतलेहम. मत्ती सुसमाचार की दूसरे अध्याय का पहले वचन में, మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 1వ వచనంలో అదే రాయబడి ఉంది. కాబట్టి ఎలా ఇజ్రాయేలు దేశాన్ని 4 భాగాలు చేస్తే 4 భాగాల్లో दक्षिण भागों, मध्य भागों, उत्तर भागों, आग्नेय भागों, इजराइल के देश को 4 भाग करेगा. तो पहली भाग एक तो दक्षिण है और बीच की भाग है, उत्तर है और आग्नेय यानी कि पूर्व और दक्षिण की बीच की भाग, यानी कि 4 भागों में बांटा. तो उसमें जो है दक्षिण की ओर, यरूशलेम के दक्षिण की ओर जो भाग है उसी को यहूदा देश बोला. उसी यहूदा देश का बेतलेहम. समझ में आ गया? अभी बिल्कुल हमें साफ है. एक ऊंची जगह है यरूशलेम, उस यरूशलेम के 9 किलोमीटर की दूर में छोटी सी गांव है, वो छोटी सी कस्बों में भी गिना नहीं गया, वो बेतलेहम है. वो पृथ्वी से, वो इसलिए ऊंचा बता रहे हम, पृथ्वी से 2000 फुट ऊंचाई में है. और वहां की बेतलेहम की उस छोटी सी कस्बा में 200 फुट की दूर में यीशु मसीह पैदा हुआ. और दूसरी बात अब हम क्या देख रहे हैं, यहूदा देश की बेतलेहम क्यों बोला,
यहूदा देश की बेतलेहम इसलिए बोला है कि एफ्रात, यहूदा देश के बेतलेहम में इसलिए बोला कि ये दक्षिण की इजराइल के देश को 4 भाग करने से दक्षिण की बात को यहूदा देश बोला। उस यहूदा देश में से बेतलेहम, बेतलेहम में यीशु मसीह पैदा हुआ। समझ में आ गए? फिर मगर एफ्राता क्यों बोला? एफ्राता इसलिए बोला गलीली में भी एक और बेतलेहम है, इसलिए एफ्राता का बेतलेहम का नाम लिया गया। ये बेतलेहम किसका गांव है? दाऊद का गांव। समझ में आ गए ना? टोटल अच्छी तरह समझ में आ रहे? समझ में आ रहे? हाथ उठाइए। या बोर लग रहा है? नहीं, बोर नहीं लगेगा। हमेशा डांट फटकार की संदेश होती है, आज इतिहास की हो रही तो बोर नहीं लगेगा। बड़ी अच्छी तरह सुन रहे। संडे को पूछूंगा आप लोगों से, బోర్ అనిపించకపోవచ్చు చాలా, ఎందుకంటే ఎప్పుడు అట్టుండండి ఇట్టుండండి వాక్యం తప్పితే అట్లా చక్కగా చెవులు నెక్కబొడుచుకుని ఏ సందేశం దొరకదు కదా. మంచిది, అచ్చి గుర్తుపెట్టుకోండి, ఆదివారం కనుక్కుందాం దీని సంగతి ఎందుకు అడుగుతాను, సరేనా? तो అయితే तो इसलिए ये बेतलेहम की हमें पूरा जानकारी मिल गया। ये मीका 5वें अध्याय का 2 वचन में हमने पढ़ा था, ये मीका का ये नबूवत के समय कोई 500 बोलता है, कोई 700 बोलता है। ये जो लेखक लिखा वो बोलता है मीका जो मसीह के पूर्व 700 साल पहले इसका नबूवत किया था। मीका का द्वारा बताया गया 2 नबूवत पूरा हो गया। मैंने बताया एक तो यरूशलेम ढेर किया जाएगा, यानी कि जैसा रेत की बालू की ढेर जैसा बन जाएगा बोला। मीका के बोलने की 100 साल के बाद ही वो पूरा हुआ करके बताया। अब दूसरी बात यीशु मसीह पैदा होने का विषय, वो तो हो ही गया। तीसरा रह गया मीका का 14 अध्याय का पहला विषय, वो अंत्यकाल में होगा, आखिरी दिनों में वो भी पूरा होके रहेगा। మనం మీకా చెప్పిన ఈ ప్రవచనం అంటే క్రీస్తు పూర్వ 700 సంవత్సరముల క్రితం చెప్పబడిందంట. కొంతమంది మన విధిక కాలంలో ఉన్నప్పుడు 500 సంవత్సరాల క్రితం అన్నాము, సరే ఏదైనా కానీ. అయితే మీకా చెప్పిన ప్రవచనాలు ఈ గ్రంథం ద్వారా 3 రకాల ప్రవచనాలు చెప్తే యెరూషలేము ఇసుక దిబ్బలుగా చేయబడుతుందన్నది మీకా చెప్పిన 100 సంవత్సరాలకే నెరవేరిందట. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎఫ్రాతా బెత్లెహేంలోనే పుడతారన్న మాట కూడా నెరవేరింది ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం. ఇక మిగిలిపోయిన ప్రవచనము 4వ అధ్యాయం మీకా గ్రంథంలోని మొదటి వచనము అంత్య దినములో జరగబోయేది, అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే వీళ్ళు మనం చూస్తే లోకా స్వార్త 2వ అధ్యాయంలో చూస్తే మనకు తెలుసు జనసంఖ్య గురించి ప్రచారం చేయబడటం. మరి నజరేతు నుండి బెత్లెహేముకి మరియమ్మని యూసఫ్ తీసుకుని వెళ్లే విషయం మనకు తెలుసు. हम जब जानते हैं कि नाजरत से यूसुफ जो है मरियम को लेके चलता है बेतलेहम में, वो जगह पता है అది నజరేతు నుండి బెత్లెహేముకు 80 మైళ్ళ దూరంలో ఉందట. ఎంత దూరంలో ఉంది? 80 మైళ్ళ దూరంలో, 80 मील दूर में है, 80 मील दूर में है। किलोमीटर में तो आजकल नापते हैं, उन दिनों में ऐसा ही नापा जाता। ఈ రోజుల్లో అయితే కిలోమీటర్లు అంటాం, ఆ రోజుల్లో మైళ్ళు అని చెప్పబడేది. 80 మైళ్ళ దూరంలో ఉందట. ఎందుకంటే యేసేపు కూడా దావీదు వంశస్థుడే కదా. हम सबको कई बार प्रभु का दास ने बताया है, यूसुफ भी दाऊद का वंश का है। ప్రభు దాస్ ने कई बार बताया, యేసేపు కూడా మరియ భర్త అనబడుతున్న యేసేపు కూడా దావీదు వంశం వాడే. కాబట్టి మరి జనసంఖ్య విషయంలో తను ఎక్కడికి వెళ్ళాలి? దాऊद ఊరేది బెత్లెహేम, दाऊद का गांव कौन सा है? बेतलेहम है। तो यूसुफ का भी बेतलेहम है। तो ये जाना कहाँ पड़ेगा इनको? बेतलेहम जाना ही था। इसलिए बेतलेहम में यूसुफ पैदा हुआ था, इसलिए यूसुफ भी बेतलेहम को लिए वो जनगणन के लिए अपनी होने वाली पत्नी यानी कि मरियम, यीशु मसीह की माता जो मरियम को लेकर जब यीशु गोद में पेट में ही था लेकर निकल पड़ा। वो कितना दूरी में था? 80 मील दूर में था। ఆ స్థానము ఎంత దూరంలో ఉందంటే 80 మైళ్ళ దూరంలో ఉన్నదంట. అయితే हम अब जाके वहां पे एक सराय की गौशाला की बात हम देखते हैं, क्योंकि जब गडरियों के पास स्वर्गदूत गया तो एक सराय की गौशाला में आज उद्धारक पैदा हुआ कि दाऊद की नगर में करके बताते हुए हम पढ़ते हैं लूका का 2వ అధ్యాయం में। లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాము, సత్రమందు పశువుల శాలలో యేసుక్రీస్తు ప్రభువులు పరుండబెట్టబడి ఉన్నాడు దావీదు పట్టణమందు లేక దావీదు నగరమందు అని చెప్పబడటం, గొల్లెల కాపరికి దూత చెప్పటం మనం వింటాం. అయితే ఆ సత్రములో మరి పశువుల శాల ఉందా लेते ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. क्या ये सराय की गौशाला में गौशाला है क्या? इस सराय खाने में गौशाला है क्या करके हमें शक आ सकता है। जब मैं इसकी जानकारी लिए तो मुझे पता चला
उन दिनों में एक गांव से दूसरे गांव जाने के लिए कोई शेल्टर या कहीं पे रात को रुकने के लिए कोई जगह नहीं होता था पुराने दिनों में। आजकल तो होटल वगैरह रेस्टोरेंट वगैरह है। ఈ రోజుల్లో అయితే మనం ఎక్కడ ఒక రాము నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే రెస్టారెంట్లో ఉన్నాయి, చాలా మంచి మంచి రూములు కూడా దొరుకుతాయి, హోటల్ కూడా దొరుకుతాయి। तो ऊपर से उन दिनों में कैसी सवारी होती थी, గధోं में घोड़ा में हुआ करता था। ఆ రోజుల్లో ఆ ప్రయాణం ఎలా చేసేవాళ్ళు, గుర్రాల మీదో గాడిదల మీదో ప్రయాణం చేసేవాళ్ళు। పైగా ఒక ఊరు నుండి ఇంకో ఊరు పోవాలంటే కరెంటులు కూడా లేని దినాలు। ఏ गांव से दूसरे गांव जाने के लिए बिजली भी नहीं होती, फिर भी सफर कैसे करते थे उन लोग उन दिनों में। ఎలా ప్రయాణం చేసేవాళ్ళు, కొంతమంది కాలినడకన నడిచినా ఒక గ్రామం నుండి ఇంకో గ్రామం వాళ్ళు అనుకున్న ప్రాంతానికి వెళ్ళడానికి కొన్ని రోజులు పట్టేది। एक जगह से दूसरी जगह जाने के लिए जहां उनको जाना चाहिए वहां जाने के लिए पैदल चलते चलते कई दिन लग जाता था। इस वजह से ये लोग ऐसे जगह को ढूंढते हैं जहाँ कहीं सराय खाना तो मिलेगा तो रात वहां पे हम बिता सकते हैं, ఎక్కడన్నా సత్రం దొరికితే గనుక అక్కడ మనము సమయం గడపొచ్చు అని। ఇదే విధంగా మరియమ్మ యోసేపులు కూడా బయలుదేరారు। इसी प्रकार मरियम यूसुफ भी निकल पड़ा है। उनको तो कहीं जगह नहीं मिला, వారికి ఎక్కడ కూడా స్థలం దొరకలేదు। అయితే ఈ సత్రానికి వచ్చినప్పుడు ఈ సత్రం పరిస్థితి ఎలా ఉంటుందంటే सराय खाना कैसा होता है, ऐसा गोल सा बना होता है। सराय खाना कैसा बना होता है, ऐसा गोल सा बना होता है। एक तरफ से ఎంట్రీ होगा, ఒకవైపు నుండి ప్రవేశం ఉంటుంది। అయితే చుట్టూతా అలాగా ఉన్నప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న గదులు కట్టబడి ఉన్న మధ్యలో చాలా విశాలమైన ప్రాంతం ఉంటుందంట। चारों ओर एक दो कमरे ऐसे बना दिया भी गया हो, बीच में बहुत बड़ा खुला जगह होता है, बहुत बड़ा खुला जगह। तो उस बहुत बड़ा खुला जगह में ये लोग क्या करते हैं कि जो यात्री है, सफर में है, ప్రయాణంలో ఉన్న యాత్రికులు ఏం చేస్తారు అంటే ఆ సత్రానికి ఆనుకుని లోపల వైపేమో చుట్టూతనేమో ఈ వాళ్ళకున్న పశువుల్ని, ఆ రోజుల్లో గాడిదలన గుర్రాలను తీసుకుని వెళ్ళారో వాళ్ళు కట్టేసేవాళ్ళంట। तो पशुओं को अंदर की पहले सर्कल में उनको बांधते थे और उनके आगे थोड़ा घास वूस भी डालते थे। और इंसान जो సవార్ होके जा रहे थे, ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళేమో ఆ మధ్య ప్రాంతంలో పడుకునే వాళ్ళంట। అంటే సత్రం ఇలా రౌండ్గా ఉంటే ఆ సత్రం వైపు లోపల అన్ని పశువులు కట్టేయబడి ఉంటే వేటి మీద ప్రయాణం చేస్తున్నారో వీళ్ళు మధ్యలో పడుకుని ఉండేవాళ్ళంట। అయితే అందులోనే అక్కడక్కడ ఈ గడ్డి, పశువులకు అవసరమైన గడ్డి లేక మనుషులకి అవసరమైన ఆహార పదార్థాలు ఉండే గదులు కూడా ఉండేవట। तो सराय खाना ऐसा होता था कि गोल होता है और उसके अंदर के सर्कल के रूप में होता है। उसके अंदर की तरफ अपने जो भी सवार के लिए इस्तेमाल किया उन जानवरों को बांधते थे, बीच में लोग लेटते थे और बहुत सारे लोग था, वैसे ही होती है। मगर उससे बढ़कर ये जनगणना के समय था ना, बहुत भीड़ था। इस तरह सर्कल और सर्कल के अंदर के समय पशुओं को बांधना, उसके बीच में जो जगह होता है खाली जगह, बहुत थोड़ी नहीं है, बहुत बड़ी जगह खाली होती है, उसमें ये जो लोग गए हैं वो सब वहां लेटते थे। तो उस जगह में मरियम और यूसुफ को रहने के लिए जगह वहां पे बड़ा दिक्कत हो रहा था। आ ప్రాంతంలో ఏసేపు మరియం, ఎందుకంటే మనందరూ తెలుసు మరియమ్మ గర్భవతిగా ఉంది, हम सब जानते हैं कि मरियम गर्भवती है। तो उस जगह में बैठना लेटना उसके लिए बड़ा मुश्किल हो रहा था। तब उन्होंने क्या किया, इनकी चारा जहां रखते हैं, पशुओं का चारा, ఈ యొక్క పశువులకి ఏదైతే గడ్డిని ఇస్తారో ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పశువు తొట్టి, ఆ తొట్టిలో గడ్డి, ఇవన్నీ ఆ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం ఈ రోజు పిక్చర్ల రూపంలో, దృశ్య రూపంలో అలాగా ఆ ప్రాంతం కనిపిస్తుంది। जैसे आजकल हम देखते हैं दृश्य के रूप में, पिक्चरों के वॉल पोस्ट के रूप में भी देखते हैं, वो सीनरी देखते हैं, उसी तरह दिखाई देती है। वहाँ पे गौशाला होगा, पशुशाला होगा, यानी कि वहाँ पे जिसमें चरनी होगी उसमें घास होगी। चरनी माने क्या पता है, चारा, चारा डालने वाला, चारा जिसमें होती है उसको चराते हैं पशु अपना मुंह रखकर। अभी भी इस नॉर्थ की इस जगह में देखिएगा तो गाय बैल को खाना देने के लिए अलग से बांध कर उसमें डालते हैं, काट काट के घास। हमारे गांव में ऐसा नहीं होता, गांव में क्या होता है, खुला होता है, बाहर खा के आ जाते हैं और कई जगह बांध भी लिया तो घास ले जाके डालते हैं। ऐसा चरनी का स्थिति नॉर्थ में ही देखते हैं। మా ప్రాంతాల్లోనైతే ఆ గడ్డి విడిగా వాములు ఉంటాయి, వాటి నుండి దూసుకొచ్చి పశువుల ముందు వేస్తారు, కానీ ప్రత్యేకంగా వాటిని కట్ చేసి ఆ యొక్క తొట్టిలాగా కట్టి దానిలో గడ్డేయటం అనేది ఉండదు। ఒకవేళ ఉంటదేమో ఇంకో ప్రాంతంలో నాకు తెలియదు, కానీ నార్త్ ప్రాంతంలో అలాగే చూస్తాం। इसी तरह वहां पे जगह मुश्किल से उस जगह में जाना पड़ा मरियम को। చాలా కష్టం మీద ఆ ప్రాంతంలోకి వెళ్లాల్సి వచ్చింది మరియం యోసేపులకి। అందుకే ఇది ఎట్లా దొరికింది వీళ్ళకి స్థలం, ఎక్కడది ఈ యొక్క పశువుల శాల లేక పశువుల తొట్టి అంటే
ఆ సత్రములోనే మనుషులకి యొక్క సవారి చేసే ఆ జంతువులకి అన్నిటికీ అనుకూలమైన పరిస్థితి కల్పించే స్థలం ఉంది. అందులో వీళ్ళు కూడా ఉండాలన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ స్థలం లేక పక్కనున్న ఆ పశువుల శాలలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ గడ్డి గాదమంతా ఎప్పటి నుంచో పడుండి కుళ్ళు కంపు కొట్టుకుపోతున్న పడుండి ఆ స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. जब यीशु मसीह की पैदाइश की समय आ गई तो वहां पे जाना पड़ा। मरियम और यूसुफ को अंदर जाने से बहुत भीड़ था। वैसे सभी लोग जनगणना के लिए आ चुके थे दूर दूर प्रांत से। सभी लोगों को साराई मेरी ही रहना है, कौन अपने घर में रखेगा। तो उसके बाद उनको वहां पे भी टिकना मुश्किल हो गए, तो ऐसी जगह में पहुंच गए, उसमें ढूंढकर एक गौशाला की जगह में पहुंच गया। तो एक लास्ट बात बताकर मैं पता करूंगी, ये बेतलेहम और यफ्राता, ये शायद आपने पढ़ा होगा तो आपको अचंभा नहीं लगेगा। పడితే सब पढ़ते हैं मगर गौर से नहीं पढ़ते। చదవటానికి అందరం చదువుతాం కానీ మనం జాగ్రత్తగా చదవం కాబట్టి క్లిక్ అవ్వదు మనకి వెంటనే, కాబట్టి ఆశ్చర్యపోవచ్చు అర్థం తెలిసి ఉంటే. ఇక్కడ చూడండి, మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 54వ వచనము. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 54వ వచనం. అలాగే మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి దినవృత్తాంతాలు पहला इतिहास दूसरी अध्याय का 54, दूसरा पहला इतिहास 4था अध्याय का 4. 54 में देखिएगा, సల్మా కుమారులు ఎవరనగా బెత్లెహేమును. బెత్లెహేం అంటే ఎవరి పేరండి ఇప్పుడు చెప్పండి? బెత్లెహేం किसका नाम है? जगह का है, इंसान का है? इंसान का नाम बेतलेहम जो है इंसान का नाम. फिर आप यहाँ पे भी देखेंगे 4th अध्याय का 4వ వచనం. ఈ బెత్లెహేం అనేది మనుషుల పేరా లేక ప్రాంతం పేరా స్థలం పేరా అంటే ఇక్కడ చూస్తే సల్మా కుమారుడు అంట బెత్లెహేము, అతని పేరు బెత్లెహేం అంట సల్మా కుమారుని పేరు. 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే पहला इतिहास का 4th अध्याय का 4 में देखेगा तो ఇక్కడ కూడా ఏముందంటే బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు. బెత్లెహేముకు తండ్రి ఎఫ్రాతా అంటే ఈ బెత్లెహేము గాని ఎఫ్రాతా గాని, బెత్లెహేం అన్నా కానీ ఎఫ్రాతా అన్నా కానీ ఏ పేర్లు ఎవరి పేర్లు ఇవి? మనుషుల పేర్లే. बेतलेहम हो या यफ्राता हो, यफ्राता बेतलेहमा तू बहुत छोटी क्यों ना हो करके बोला गया, वो प्रांत को लेकर बताया। मगर असली में ये नाम किसके थे? मनुष्यों के थे. हम बाइबल ग्रंथ में शुरू से अगर पढ़ते आएंगे तो हमें समझ में आता है कि शेकम था, इसलिए शेकम का जगह का नाम आ गया. समझ में आ गया? షేకెం ఉండాడు కాబట్టి షేకెం అనే స్థలానికి కూడా షేకెం అనే పేరు వచ్చింది. ఇలాగా इस तरह अगर हम देखते जाएंगे तो इंसान को दिया गया नाम की वजह से उस प्रांत को वो नाम मिल गया है. మనుషులకి ఇచ్చిన పేరును బట్టే వాళ్ళు నివసించిన ప్రాంతానికి ఆ పేర్లు వచ్చాయి. పాత నిబంధన కాలం చూస్తే అన్ని అలా వచ్చిన పేర్లే. पुराने के समय में देखेगा तो क्योंकि उससे पहले कोई लोग ही नहीं थे, प्रांत को कोई नाम ही नहीं रखा गया, तो कैसे पहचानते थे? ఎందుకంటే అంతకంటే ముందు మనుషులే లేరు, మనుషులకి ఉండటానికి అక్కడ ఊర్లే లేవు, మనుషులే లేరు అసలుకి భూమి మీద అంతమంది. ఎప్పటి వరకు ఈ మనుషులు పోయి అక్కడ నివసించలేదో ఆ ప్రాంతానికి ఆ మనుషుల పేరే వచ్చింది. जब तक ये लोग जाके कहीं लोग जाके बसने लगा तो उसी वजह से उस नाम को, उस जगह को वो नाम आया. शायद इसी वजह से इस बेतलेहम को ये नाम आया है. అందుకే కావచ్చు ఈ బెత్లెహేంకి ఈ పేరు వచ్చింది. అయితే సమూయేలు గ్రంథం మనకు ముందే రాయబడి ఉంది, తర్వాత దినవృత్తాంతాలు వచ్చింది. సమూయేल का ग्रंथ पहले लिखा गया, उसके बाद इतिहास का किताब आ गया. तो సమూయేल में बेतलेहम की चर्चा थी. మళ్ళా యెహోషు గ్రంథములో కూడా బెత్లెహేం రాయబడి ఉంది. रूत की ग्रंथములో కూడా బెత్లెహేం రాయబడి ఉంది. बेतलेहम रूत की पुस्तक में भी लिखा गया, సమూయేल के ग्रंथ में भी लिखा गया. आप देखो तो न्याय में भी मिलेगा. మీరు చూస్తే तो న్యాయాధిపతుల్లో కూడా బెత్లెహేం రాయబడి ఉంటుంది. మీకు 12-17 अध्याय में కనిపిస్తుంది. बेतलेहम के बारे में आपको चर्चा मिलेगा. न्यायों की पुस्तक 12 में भी या तो 17 अध्याय में भी मिलेगा, 2-3 बार आपको मिलेगा. तो इतिहास में अभी हम देख रहे बेतलेहम यफ्राता इंसान का नाम है, एक बाप बेटे का नाम है. తండ్రి కొడుకుల పేర్లు అన్నట్లుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అయితే మనుషుల్ని బట్టే ఈ పేర్లు వచ్చినాయి. చాలా సార్లు ఆ మనుషుల కంటే ముందుగానే ఆ పేర్లు మరి బైబిల్లో ఉన్నవే, ఆ మనుషులు మనకు తర్వాత కనిపిస్తున్నారే అనుకుంటాం. हम कई बार सोचते हैं वो मनुष्य तो हम बाद में दिखाई दे रहे, उनकी नाम तो पहले ही किताब में आ रहे, पहले की पुस्तकों में, जैसे यहोशू में आ गया. हमने इतिहास में देखा था उनका नाम के बारे में.
మనం చూసాం యెహోషువలో బెత్లెహేం అని పేరు ఉంది, కానీ ఆ మనుషుల పేర్లు మనకి ద్వితీయోపదేశగా దినవృత్తాంతం దొరుకుతుంది. అయితే మామూలుగా దినవృత్తాంతం అంటే చరిత్ర గురించి ఆ భాగాలు వేసుకునే విధానం అంత గురించి చక్కగా రాయబడింది. इतिहास को लेकर जैसे उन्होंने अपने अपने हिस्सा बांधा साफ साफ दिखाया गया। मगर ये लोग भी कई बार भूल कर बैठते हैं, जब कोई भी घटना घट रही थी वो समय ये जगह नहीं था करके बोलते हैं. ఫలానా జగ में గట్టా करके बोलेगा तो ఫలానా స్థలములో ఈ పని జరిగింది అంటే అప్పుడు అసలు ఆ పేరే లేదే అంటారు. కానీ ఎప్పుడు రాశారు ఈ పుస్తకాలు, కబ్ లిఖా గయే ये ग्रंथ हमें पता है. कब का ये 5 पुस्तक कब का खत्म हो गया, पूरा हो गया. 5 पुस्तकों का कहानी सारा बीत चुका था. 5 కాండాల్లో ఉన్న కథనంతా కూడా చరిత్ర అంతా కూడా జరిగిపోయిన తర్వాత దేవుడు మోషేని పిలుచుకుని రాపించుకున్నాడు. परमेश्वर ने मूसा को बुलाकर लिखवाया. उसे मूसा और हारून की समय में भी तो है ये सारा नाम वगैरह, ये बंटवारा वगैरह उसी समय में तो हुआ. మోషే యెహోషువ కాలము ఆ సమయంలోనే కదా ఈ చీట్లేసి పంచుకోవటం కానీ ఈ మనుషుల పేర్లు కానీ మనకు కనిపిస్తున్నాయి. కానీ మన విశ్వాసం బలపడటానికి, చరిత్ర ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలని, इतिहास में अच्छी तरह समझ में आने के लिए, हमारे विश्वास और मजबूत होने के लिए अलग अलग किताबों में लिखा गया, इसलिए अलग अलग हमें मिलता है. समझ में आ गया. कभी ये नहीं सोचना बेतलहम में यीशु मसीह पैदा हो गए तो अरे बेतलहम तो पुरुषों का नाम है, एफ्राता पुरुषों का नाम है, ये मत सोचना. బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభువులు పుట్టారంటే ఇది మనుషుల పేర్లు కదా, ఇది ఎట్లా అనుకుంటారు. కానీ వారిని బట్టి ఆ ప్రాంతాలకి పేరు వచ్చింది. అది పోతే ఇంకొక విధంగా ఎప్పుడు వస్తాయి అంటే దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు उसके अलावा और कुछ नाम आएगा तो जगह के परमेश्वर ने कुछ काम किया तो उसी के द्वारा उस जगह को, मान लो परमेश्वर यहोवा ईरे, यहोवा राफा, यहोवा सिद्दीकीन, ये नाम आ गया ना, शम्मा, तो उसी प्रकार भी जगहों का नाम आ गया. దేవుడు చేసిన పనులను బట్టి ఆ ప్రాంతాలకి బావులతో వేరా, ఆ ప్రాంతంలో ఏదైనా వివాదం అయిందా, వీటన్నిటిని బట్టి ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టబడింది. ఆ పేర్లు మళ్ళా బైబిల్ గ్రంథంలో చూస్తాం. उन्हीं नामों का बाइबल ग्रंथ में देखते हैं. इस प्रकार हम देखते हैं कि बेतलहम की पूरी जानकारी हमने सुना. तो आप हमें विश्वास रखना, हमारा विश्वास जो हमने रखा बेतलहम में पैदा हुआ यीशु मसीह पर, वो अधूरा नहीं है. आज भी पता है, आज भी उस बेतलहम में यानी कि 1993 के समय में 1993 నాటికంట ఆ ప్రాంతంలో కేవలం 200 ఇళ్ళు మాత్రమే ఉన్నాయంట. అంటే ఇప్పటికి 28 సంవత్సరాల క్రితం. अभी से लेकर लगभग 28 साल पहले तक आज की बेतलहम में, तब की बेतलहम की बात नहीं कर रहे ना, यीशु मसीह की पैदा हुआ की बात कर रहे. आज की यानी कि कम से कम 28 साल पहले की बेतलहम में केवल 200 घर है, కేవలం 200 ఇళ్లే. అందులో మహమ్మదీయులు, క్రైస్తవులు ఇప్పుడు కూడా నివసిస్తున్నారంట. అక్కడ క్రైస్తవులను मोहम्मदील ईसाई लोग और मुस्लिम अभी भी वास कर रहे वहां पे. 28 साल पहले तक केवल 200 घर है. इसका मतलब सोचो, इतना समय के बाद 200 घर है तो जब यीशु मसीह पैदा हुआ कितने घर होंगे. 1993 के 200 ఇళ్ళు ఉంటే 1993 के में 200 घर है तो उससे पहले लगभग 1993 साल पहले कितने घर होंगे. इसलिए उस गांव को बहुत छोटा, यद्यपि तू हजारों में गिना नहीं गया, हजारों कस्बे हैं उसमें तेरा नाम नहीं आया, इतनी छोटी गांव है बेतलहम. उस छोटे से गांव में यीशु मसीह पैदा हुआ. जैसा हम किसी चीज की योग्य नहीं थे, ना हमारे अंदर कोई खूबी है, कोई किसी प्रकार की खूबी नहीं है हमारे पास, हर दिन हर चीज के लिए हम तरसते हैं, ऐसा जिंदगी में यीशु मसीह पैदा हुआ. ऐसा जिंदगी हम सबकी जिंदगी में यीशु मसीह उद्धार करता पैदा हुआ. जैसे बेतलहम की जैसी छोटी सी जगह में यीशु मसीह पैदा हुआ. అలాగే చిన్న గ్రామమైన స్వల్ప గ్రామమైన ఎఫ్రాతా అనేది మీరు గనక మీరు దినవృత్తాంతాలు మీకు చెప్పాను కదా, మీరు ఆ విషయాన్ని గనక ఇంకా మీరు క్లుప్తంగా చదివితే ఆ ఎఫ్రాతా నుండే మనకి కాలేబ్ అనే వ్యక్తి కూడా వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఉస్ ఎఫ్రాతా से ही ఎఫ్రాతా जो आदमी है उससे ఆ ఎఫ్రాతా నుండే కాలేబ్ అనే మనకు తెలిసిన యెహోషువ కాలేబ్ అనే అతను కూడా ఎఫ్రాతా వంశం నుండి వచ్చినవాడు. ये कालेब जो है वो भी एफ्राता के वंश से आया है. इसलिए हम परमेश्वर का धन्यवाद करें. हमने जो आज समझने की कोशिश करा, जो सुना, याद रखना. हमें तो एक पूरा पिक्चर के रूप में साफ साफ बेतलहम की जानकारी मानो हम
हवाई अड्डा जाकर हवाई जहाज में बैठकर बेतलेहम जाकर देख के आने की जरूरत नहीं पड़ा। बैठे बैठे परमेश्वर ने हमें बेतलेहम की पूरा जानकारी लिया। तो क्रिसमस की खुशी और आनंद से रहे। कोई दुख है परेशानी जिंदगी में उसे भूल जाइए, उद्धार में मगन हो जाइए। మనం ఇంట్లో ఉండే మరి విమానాలు ఎక్కకుండా ఎయిర్పోర్ట్ వెళ్లకుండానే చక్కగా బెత్లెహేం వెళ్ళి ఆ ప్రాంతము ఆ చుట్టుపక్కల ప్రాంతం అదంతా చూడగలగటానికి, ఇంకా చూసిన వాళ్ళైతే అంతవరకే చూస్తారేమో, మనం చాలా వరకు పోయొచ్చాం. ఎక్కడ దాకా పోయొచ్చాం? ప్రాంతాలు పంచుకున్న దాకా పోయొచ్చాం. చీట్లు వేసుకుని ప్రాంతాలు పంచుకున్నారు చూసా ఇజ్రాయేలు, అక్కడ దాకా పోయొచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ విధంగా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవుళ్ళు ఆనందిస్తూ మరి ఆ బెత్లెహేంలో స్వల్ప గ్రామంలో పుట్టిన యేసయ్య మన హృదయం పుట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. वो बेतलेहम जो बहुत छोटी सी कस्बा है, उसमें पैदा हुआ यीशु मसीह हम सबके हृदय में पैदा हुआ, हम कितना धन्य है. जैसा बेतलेहम का नाम స్థిరస్థాయి रह गया, बेतलेहम పేరు చిన్నదైన స్థిరస్థాయిగా ఉండిపోయింది కదా इतिहास में, पूरा दुनिया में चिरस्थाई रहेगा ना बेतलेहम का नाम. उसी प्रकार हम जो बेतलेहम में यीशु पैदा हुआ वो हमारे हृदय में पैदा होगा. इसका मतलब हम पवित्र हो जाएंगे उनके संदेश से. బెత్లెహేంలో పుట్టిన యేసు మన హృదయంలో పుట్టి గనక, పుట్టాడు అంటే మన హృదయం పరిపూర్ణంగా మారిపోయి గనక ఉంటే మన పేరు కూడా జీవ గ్రంథములో రాయబడుతుంది. సువర్ణాక్షరాలతో हमारा नाम भी जीवन की पुस्तक में लिखा जाएगा, नहीं मिटाया जाएगा. जैसे बताया गया नया नाम दिया जाएगा हमें. చెప్పబడినట్టుగా మనకు ఒక కొత్త పేరు అనుగ్రహించబడింది, అదే క్రైస్తవుడు అన్న పేరు. वो ईसाई का नाम. प्रभु का धन्यवाद हो. आइए हम छोटा सा प्रार्थना करें. इन बातों को अगर किसी ने लिखा तो एक बार और देखिए ताकि आपको अच्छी तरह याद रह सके. ఎవరైనా రాసుకుంటే మళ్ళీ ఒకసారి చదువుకోండి, మళ్ళీ మీకు గుర్తుంటది. రెడీ చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి और महिमा आदर योग परमेश्वर आपका पवित्र नाम को धन्यवाद. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. నీ ఉచితమైన కృపను బట్టి బెత్లెహేమును గురించిన సంపూర్ణమైన వివరణ మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు ప్రభు. आपकी महान कृपा के द्वारा मुफ्त में जो दिया उसी के द्वारा बेतलेहम की सारा जानकारी, क्योंकि हमारे उद्धार करता आपने जो भेजा यीशु मसीह उसी जगह से पैदा हुआ है. మీరు మా కోసం పంపించిన రక్షకుడిని యేసయ్య ఆ ప్రాంతం నుండే వచ్చి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు ప్రభు. అందుకని మేము తెలుసుకోవడానికి इसलिए हमें जानने के लिए अवसर दिया. तेरा धन्यवाद करते प्रभु जी. इसलिए प्रभु जी हम आपका महिमा करें. जो बेतलेहम में पैदा हुआ यीशु मसीह, जो तुच्छ जिंदगी हमारी तराज के ऊपर की प्रभु जी धूल की जैसी हमारी जिंदगी है, पानी की बुलबुली की जैसी हमारी जिंदगी है ప్రభా. ఆ చిన్న గ్రామమైన బెత్లెహేం లాగా దయా త్రాసు మీద ఉన్న ధూళిలాగేమో నీటి మీద ఉన్న బుడగలాగా ఉన్న మా జీవితాల్లో యేసయ్యా మీరు పుట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. यीशु मसीह आप पैदा हुआ हमारे दिल में, आपको धन्यवाद करते प्रभु जी. प्रभु यीशु को जैसा वो पवित्र है यीशु, उसी प्रकार हम भी मन फिरा उसे पूर्ण पवित्रता से मसीह में हम जिनमें तो हमारे नाम सुवर्ण अक्षरों में आपके ग्रंथ में लिखा जाएगा. बोला आपको धन्यवाद ప్రభు జీ. యేసుక్రీస్తులో జన్మించిన మేము, యేసుక్రీస్తును కలిగి ఉన్న మేము ప్రభా, నీ రాజ్యములో చెరగని పేరుతో నిత్యము నీతో ఉండబోతున్నాం. అందును బట్టి నీకు స్తోత్రాలు. విన్నవి వాక్యాన్ని బట్టి విశ్వాసంలో బలపడుతూ బాధలు కష్టాలు శోధనలన్నీ మర్చిపోయి నూతన ఆనందం క్రిస్మస్ ఆనందంతో నింపబడటానికి సహాయం చేయండి. सुनी वचन के द्वारा जिंदगी भर के सारे दुख मुसीबत परेशानी रोग चिंताओं को भूल कर प्रभु जी आनंद और उद्धार की जो क्रिसमस की संदर्भ है प्रभु जिसमें मगन होने के लिए सहायता करना. ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं. చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. सबको ప్రైజ్ లార్డ్.